హాయ్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మేము ఒక ఫంక్షన్ ఉంది. సో లంచ్కి అయితే మేము అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ దస్పల్లా హిల్స్ దగ్గర. సో లంచ్ అయితే ఇక్కడ వెరైటీగా మనకు బఫే సిస్టమ్ కాదు, ఒకప్పుడు పాతకాలంలాగా టేబుల్ వేసి పెట్టి వాళ్ళే ఒక్కొక్క ఐటెం సర్వ్ అయితే చేశారు. ఫుడ్ అయితే ఓకే అండి, మరి సూపర్ అయితే ఏం కాదు, పర్వాలేదు, బాగానే ఉంది. అన్నిట్లకన్నా ఇక్కడ ఐస్ క్రీమ్ అనమాట, నట్స్ ఐస్ క్రీమ్ పెట్టారు. ఇది చాలా బాగుంది. అదొకటి, నెక్స్ట్ రసమల్లై అయితే బాగున్నాయి. ఈ రెండు అయితే మాకు బాగా నచ్చాయి. లంచ్ అయిపోయాక ఇంటికి వచ్చి కొంచెంసేపు రిలాక్స్ అయ్యాక నైట్ ఏమొచ్చి డిన్నర్కి మాకు చెప్పారు ఒకళ్ళు, ఇక్కడ మహారాణి పార్లర్ ఆపోజిట్ 85 రోడ్లో అక్కడ ఒక హలీం ఉంటుంది, చాలా బాగుంటుంది అని. సో అదైతే ట్రై చేయడానికి వచ్చాము. నార్మల్గా చికెన్ హలీం, మటన్ హలీం ఉంటుంది. ఇక్కడ మేమైతే స్పెషల్ హలీం తీసుకున్నాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి మటన్ షీక్ కబాబు, చికెన్ పకోడీ, ఎగ్ ఇస్తారనమాట. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే మటన్ షీక్ కబాబ్ ఇచ్చారు, నెక్స్ట్ ఏమొచ్చి చికెన్ పకోడీ అనమాట. ఇవన్నీ అయిపోయినా పైన టాపింగ్స్ లాగా ఫ్రైడ్ ఆనియన్స్, క్యాష్యూ, ఫ్రెష్ క్రీమ్ అయితే వేశారు. ఇక్కడ వాళ్ళది ఒక స్పెషల్ గ్రేవీ అయితే ఉందంట, బట్ నేనైతే ఫస్ట్ వద్దనేసాను హలీం మీద గ్రేవీ ఏంటి అని. బట్ వాళ్ళు అన్నారు, లేదు మేడం మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందని. సరే ఇంకా వాళ్ళు అంతలా చెప్తున్నందుకైతే మేము గ్రేవీ అయితే ట్రై చేసాము. ఆ గ్రేవీ వల్లే టేస్ట్ అయితే ఎన్హాన్స్ అయింది ఫ్రెండ్స్ హలీంది, చాలా బాగుంది. ఇదైతే మాత్రం కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్, బట్ వర్త్ అనమాట. హ్యాపీగా 2 పర్సన్స్ అయితే తినొచ్చు. నేను మా హస్బెండ్ ఇన్ని ఐటమ్స్ చూసాక బాబు తినలేమని ఇంకొకటి ఇద్దరం షేర్ అయితే చేసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకి తినడానికి పక్కన సిట్టింగ్ ఏరియా అని కూడా ఒకటి ఉంటుంది, హ్యాపీగా అక్కడ మనం కూర్చొని తినచ్చు. ఇక్కడ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మటన్ అయితే ఓన్లీ సండే ఉంటుందంట, చికెన్ అయితే ఎవ్రీడే నైట్ టైం ఉంటుందంట బిర్యానీ. సో ఎవరైనా ట్రై చేయాలి అంటే మాత్రం ఇదైతే ట్రై చేయొచ్చు, బాగుంది, వర్త్గా ఉంది టేస్ట్ కూడా. సో ఇక్కడైతే మేము ఇంకా తినేసాము హలీము. ఇంకా మరి ఇదే మా డిన్నర్గా మేము తినేసి ఇంకైతే ఇంటికైతే మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. సో ఇగోండి, ఇదే సిట్టింగ్ ఏరియా అన్నాము. అంతే ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.